కంటోన్మెంట్ సీటుపై బీజేపీ నేతలు గురిపెట్టారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతకు కాకుండా పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్ ఇవ్వాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. దాంతో బీజేపీ అధిష్టానం అభ్యర్థి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. టికెట్ విషయంలో తీవ్ర పోటీ కనిపిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అభ్యర్థుల విషయంలో ఓ క్లారిటీకొచ్చారు. ఇక బీజేపీలో మాత్రం టికెట్ తమకంటే తమకే అని పలువురు నేతలు చెబుతున్నారు. టికెట్ కోసం మాజీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా, మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె సుష్మిత, వర్రే విజయ్ కుమార్, మాజీ మేయర్ శ్యామరావు మనవడు సందీప్, మాజీ మంత్రి సదా లక్ష్మీ కుమారుడు వంశీ తిలక్ ప్రయత్నిస్తున్నారు. కంటోన్మెంట్ సీటుపై బీజేపీ నేతలు గురిపెట్టారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలకు కాకుండా పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్ ఇవ్వాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక బీజేపీ అధిష్టానం అభ్యర్థి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు లైవ్ ద్వారా. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అమిని. ప్రస్తుతం కాషాయ దళం బీజేపీ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి టికెట్ పైన కసరత్తు చేస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్య నందిత అకాల మృతితో ప్రస్తుతం కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఎన్నిక అనివార్యమైంది. దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ని ప్రస్తుతం కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటించగా, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ సైతం లాస్య నందిత ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు, ఆమె చెల్లి అయినటువంటి నివేదితకే టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంకా బీజేపీ మాత్రం అక్కడ అభ్యర్థిని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం బీజేపీ ఆ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి స్థానం పైన కసరత్తుని ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేస్తున్నారో బీజేపీకి సంబంధించినటువంటి నేతలకి ఆ టికెట్ కేటాయించాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కంటోన్మెంట్కి సంబంధించినటువంటి టికెట్ని మాజీ ఎస్సీ మోర్చా అయినటువంటి అధ్యక్షులైనటువంటి కొప్పు భాషతో పాటు మరొకవైపు మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె సుష్మిత ఇద్దరు కూడా ప్రస్తుతం కంటోన్మెంట్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కొప్పు భాష తనకి ఉన్నటువంటి అనుకూలతలు, ఎందుకంటే కంటోన్మెంట్లో తనని అభ్యర్థిగా ప్రకటిస్తే నాకు ఉన్నటువంటి అనుకూలతలు ఏంటి, నేను అక్కడ విన్ అవ్వడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అన్న దానిపైన ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కొప్పు భాష వివరించడం జరిగింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కంటోన్మెంట్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకోవాలనేటటువంటి లక్ష్యంగానే ప్రస్తుతం బీజేపీ అయితే అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఆ దిశగానే ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఈ రేసులో కొప్పు భాషతో పాటు మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె వీరిద్దరూ ప్రధానంగా రేసులో ఉన్నారు. సుష్మిత, వీరితో పాటు మరొకవైపు మాజీ మంత్రి అయినటువంటి తులసిరామ్ కుమారుడు విజయ్ కుమార్ కూడా ఈ టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు మాజీ మేయర్ శ్యామరావు మనవడు సందీప్ కూడా ఈ టికెట్ను తనకే ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి సదా లక్ష్మీ కుమారుడు వంశీ తిలక్ కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. వీరందరిలో ప్రధానంగా శంకర్రావు కుమార్తె ఇప్పటికే ఒకవైపు తనకే టికెట్ వస్తుందనేటటువంటి ఆశతో గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే తను వర్క్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు కొప్పు భాష మాత్రం ఆ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకే కేటాయించాలనేటటువంటి అంశాన్ని ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వంతో పాటు మరొకవైపు ఆది నాయకత్వానికి కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే ఒకవైపు ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాలకి బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ప్రస్తుతం లాస్య నందిత చనిపోయిన తర్వాత ఖాళీ అయినటువంటి కంటోన్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థిని మాత్రం బీజేపీ ప్రకటించలేదు. ఆ అభ్యర్థిని కూడా మరొక 2-3 రోజుల్లో ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కసరత్తు ప్రారంభించడంతో పాటు మరొకవైపు ఎవరైతే రేసులో ఉన్నారో వారందరి నివేదికను కూడా ఇప్పటికే ఆది నాయకత్వానికి
పంపించినటువంటి నేపథ్యంలో మరొక 2-3 రోజుల్లో కంటోన్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా ప్రకటించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాలి యామిని. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.